వెల్కమ్ టు పీపుల్ మీడియా. నేను మీ వెంకట్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ తెలంగాణ ఉద్యమకారిణి, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి విభాగం నాయకురాలు సాహితీ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. నమస్కారం వెంకట గారు. పీపుల్ మీడియా పాయింట్ యాజమాన్యానికి కూడా నమస్కారాలు. ఎలా ఉన్నారు మేడం? బాగున్నానండి. ఇప్పుడు బీసీ వాదం చాలా గట్టిగా వినపడుతుంది. ఎవరైతే ఈశ్వర్చార్య అనే వ్యక్తి ఆత్మ బలిదానం చేసుకున్నాడు, ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది? చూడండి, ముందుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఉద్యమాభివందనాలు. తెలంగాణ నేలకున్న స్వరూపము, ఇక్కడున్న ఆత్మ బలమే కొట్లాడడు. సో పిడికిలెత్తి కొట్లాడాలే గాని, అంటే మనం ఒక చర్య మనం చేసినప్పుడు నీతో పాటు ఉన్న సమాజానికి కానీ, లేదా నీ సమాజాన్ని ఎవరైనా నిజంగా వెనుకబాటు తరానికి ఇంకెవరైనా కారణము అని అన్నప్పుడు నువ్వు చెప్పే విధానం అనేది ఇంకొకరికి స్ఫూర్తిగా ఉండాలి. కాబట్టి ఈ విషయంలో చనిపోయిన వ్యక్తికి నేను సానుభూతి తెలుపుతున్నాను, వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నాను. కానీ ఇది మాత్రం ఇలాంటి చర్య ఉద్యమ రూపానికి సరైన మార్గం కాదని చెప్తే నేను దీన్ని ఖండిస్తున్నాను వాస్తవానికి. కానీ ఆ కుటుంబానికి 3 చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఆ కుటుంబ పరంగా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. నేను బీసీ ఉద్యమాన్ని నేను గట్టిగా తీసుకెళ్ళడానికి నేను చనిపోతున్నా అని చెప్పి ఇంట్లో చెప్పి వచ్చాడంట. అది కూడా తీర్మానం మల్లన్న ఆఫీస్ దగ్గర ఆత్మ బలిదానం చేసుకున్నాడు. అసలు ఎలా చూడొచ్చు దీన్ని రాజకీయంగా? వాస్తవానికి తీన్మార్ మల్లన్న గారు తన న్యూస్ ఛానల్ ద్వారా అయితేనేమిండి, వివిధ కార్యక్రమాల ద్వారా అయితేనేమిండి, ప్రజా సంఘాలన్నింటినీ కలుపుకొని బీసీ ఉద్యమానికి, బీసీలను రాజ్యాధికారంలో భాగం చేయడానికి ఏదైతే ఉద్యమ రూపం దాల్చినటువంటి పార్టీ ఆయన తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఆ పార్టీ పరంగా ఆయన అన్ని బీసీ సంఘాలను కానివ్వండి, బీసీ నినాదానికి మద్దతు ఇస్తున్నటువంటి ఎవరైతే ఓసీ సామాజిక వర్గం అందరినీ కలుపుకుపోతున్నారు. అయితే ఇక్కడ ఒక ఐకాన్ లాగా ఇవాళ ఆయన ఉన్నారు. అంటే కింది స్థాయి నుంచి వచ్చి ఒక ఎమ్మెల్సీ అయ్యారు, ఉన్నారు. సో అలాంటి క్రమంలో ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఒక దిక్కు అనేది ఉంటుంది ప్రతిదానికి. ఫలానా ఉద్యమం అయినా లేకపోతే ఏదైనా చర్య సమాజంలో జరిగినప్పుడు దాని పరంగా ఆయన కాస్త ముందు వరుసలో ఉన్నారు మిగతా వాటితో పాటు. కాకపోతే మిగతా అన్ని కూడా సంఘాలుగా ఉండి ఈ నినాదం, ఈయన ఎత్తుకున్న నినాదానికి మరకు ఈయన ఒక దాన్ని పార్టీ రూపకంగా, ఒక రాజ్యాధికార పార్టీ రూపకంగా, రాజకీయ పార్టీ పరంగా ఆయన దాన్ని రూపుదాల్చడం జరిగింది. కాబట్టి ఆయనను ఖచ్చితంగా ఒక బీసీలలో రాజ్యాధికారం దిశగా పోరాటే వాళ్ళు ఆయన కూడా ముందు వరుసలో ఉన్నారు మిగతా పెద్దలతో. సో ఆయన పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నేను చనిపోవడానికి కారణం నాకు అనిపించింది ఏంటంటే, మల్లన్న గారు క్యూ న్యూస్ ద్వారా కానివ్వండి, లేకపోతే వివిధ తనకున్నటువంటి సోర్సెస్ ద్వారా కానివ్వండి, ఎవరైనా కాస్త ఆర్థిక సమస్యలు ఉన్నా లేకపోతే కొన్ని వేరే ఇష్యూస్, మళ్ళీ ఇలాంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, వైద్యం పరంగా ఏదైనా అవకాశం కావాలి లేకపోతే హెల్ప్ కావాలన్నప్పుడు ఆయన సహాయం చేస్తారు. దానికి సహాయం తీసుకున్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఆ విషయంలో నేను అప్రిషియేట్ చేస్తూ, ఆ క్రమంగా ఆయన ముందు నుంచి కూడా వాళ్ళ ఆఫీస్కి ఇదివరకు కూడా వెళ్ళినట్టు ఒక ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది మల్లన్న గారు. సో ఆ ఉద్దేశంతో ఆయన ముందుకెళ్లారు. సరే, అందరికీ భావోద్వేగాలు ఉంటాయి. భావోద్వేగం అనేది మనం ఏ రూపదాల్చుతుంది, దాని పరిణామం ఏంటి, దాని భవిష్యత్తులో దాని రిజల్ట్ ఏంటిది అనేది మనం ముందు దృష్టిలో ఉంచుకోవాలి. ఈ పరిణామం మాత్రం దీని రిజల్ట్ ఫర్దర్ గా మనం ఇది ఒక రాజకీయ పరంగా చట్టరూపం దాల్చాల్సినటువంటి విషయం. ఇది ఈ అంశంలో ఆత్మహత్య అనేది ఎంకరేజ్ చేయకూడనటువంటి విషయం. ఇంకా మల్లన్న ఆఫీస్కే వెళ్ళడంలో ఆయన ఉద్దేశం ముందు నుంచి కూడా, అంటే ఒక వాయిస్ వినిపిస్తున్న వాళ్ళలో కాస్త ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి అని వెళ్ళారని నేను అభిప్రాయపడుతున్నాను. ముందు తీసుకెళ్తున్న వ్యక్తి తీర్మానం మల్లన్న, అందుకని చెప్పి అక్కడికి వెళ్ళి సూసైడ్ చేసుకుని ఉండొచ్చు. ఇంకోటి, ఎవరైతే ఈశ్వర్చార్య చనిపోవడానికి కారణం మెయిన్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42% రిజర్వేషన్ ఉందో దాన్ని అమలు చేయకుండా స్థానిక ఎలక్షన్స్కి వెళ్తుంది, బీసీలకు అన్యాయం జరుగుతుంది. అతను ఇంట్లో కూడా చెప్పి వచ్చినంట, తెలంగాణ కోసం శ్రీకాంత్ అమరుడు ఏంటో నేను బీసీ వాదం కోసం ఏదో తెలుసుకొని వస్తానని చెప్పి బయటకు వచ్చినంట. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు? చూడండి, రాజకీయ అసమానతలు, ఆర్థిక అసమానతలు, అవకాశాల పరంగా రాజకీయాల్లో కానివ్వండి, సామాజిక పరంగా కానివ్వండి, బీసీలకు దక్కాల్సినటువంటి న్యాయం ఏదైతే ఇచ్చేది ఉందో అది దానం కాదు, అది సామాజిక న్యాయం. అది దానంగా ఇచ్చేటువంటి అంశం అయి ఉంటే మీరన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వల్లనే జరిగింది అని ఉండొచ్చు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రమేయం లేదని నేను గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఇది చట్టరూపం దాల్చాల్సినటువంటి విషయాలను పార్టీ నిబద్ధతతో ఒక డిక్లరేషన్ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టింది, ఆ పరంగా ముందుకెళ్తుంది. ఇది చట్టరూపం, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరిగింది, చట్టరూపం దాల్చింది. సో మనది కూడా కొంచెం పోరాటం ఉంది, చేద్దాము కలిసికట్టుగా. ఇక్కడ మంచి విషయం ఏంటంటే మన బలం ఎక్కువగా ఉంది బీసీలది. బీసీ బలాన్ని ముందుకు తీసుకొని మనం దీన్ని ఇంకా ఉద్యమ రూపకాన్ని చట్టరూపంగా తీసుకొచ్చుకొని మనకు దక్కాల్సినటువంటి
ఏదైతే రాజకీయ ఆర్థిక సామాజికంగా దక్కాల్సిన అవకాశం దక్కించుకోవాలి కానీ పార్టీ మీద రుద్దడం అనేది కొంతవరకు తప్పించుకునే చర్య అని అంటాను. సరే అంటారు, అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి అని అంటారు. రెండవది, ఇక్కడ మిగతా పార్టీలతో పోల్చుకుంటే బీసీలకు కానివ్వండి, లేకపోతే మధ్యతరగతి లేదా పేద వర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ వెన్నెముకలాగా ఉంటది, గతంలో కూడా ఉంది అని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఏదైతే అగ్రకులాలు ఉన్నాయో ఇప్పటికీ బీసీలకి అన్యాయం చేస్తుంది. మన నల్లగొండలో కూడా ఒక యాదవ్ బిడ్డకి, బీసీ బిడ్డకి ఒక రెడ్డి అతను సర్పంచ్ గా నామినేషన్ వేస్తున్నారని చెప్పి అతన్ని కిడ్నాప్ చేసి కొట్టి అతని మూత్రం తాపించడం జరిగింది, ఒక రెడ్డి. దీని వెనక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మినిస్టర్ కూడా ఉన్నారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అంటూ. దీన్ని ఎలా చూడొచ్చు ఒక యాదవ్ బిడ్డగా మీరు? వాస్తవానికి మీరు అడిగిన రెండు అంశాలు ఒక సామాజిక ఆత్మను వంచి అవమానపరిచి ఆత్మక్షోభకు గురి చేసినటువంటి అంశం అది. అంటే ఇదివరకు దళిత వర్గాలను అంటరాని వాళ్ళుగా చూసి లేదా గుళ్ళకు వస్తే రానేయకుండా చూడడం ఇలాంటి ఇంకా జరుగుతున్నాయి చాలా. కానీ ఈ రాజకీయ పరంగా కూడా ఈ బీసీలు అంటరాని వాళ్ళ లాగానో లేకపోతే అసలు వాళ్ళకి దక్కకూడదో, వాళ్ళు ఆ కుర్చీలకు అర్హులు గారనే విధంగా ట్రీట్ చేసే విధానం ఏదైతే ఉందో, ఖబర్దార్ నేను చెప్తున్నాను, వాళ్ళు ఏ వర్గమైనా సరే కానివ్వండి, పేద వర్గాలకు మధ్యతరగతి వర్గాలకు రాజకీయాల్లోకి రావాలి అనేటువంటి ఒక ప్రగాఢ విశ్వాసంతో ముందుకెళ్తున్నటువంటి ఏ జాతి అయినా కానివ్వండి, అది యాదవ జాత లేకపోతే ఇంకొకటి కాదు. ఇక్కడ నా దృష్టిలో ఇక్కడ రెండు మాటలు ఏంటంటే, అక్కడ జరిగినటువంటి అంశం వరకు మాత్రము ఖచ్చితంగా అదొక రకమైనటువంటి రౌడీయిజము, పైగా పైశాచికత్వము, ఎంత అమానవీయమైనటువంటి చర్య అంటే, మనం ఉన్న జనరేషన్ ఏంటిది, మూత్రం దాగిచ్చేటువంటి కల్చర్ ఏంటి అంటే ఏ రకంగా బెదిరిస్తున్నారు, అది బెదిరింపులను దాటి ఉంది. హత్యను బెదిరింపును దాటి ఒక మనిషి ఆత్మవంచనకు గురి చేయడము, ఆత్మక్షోభకు గురి చేయడం అనేది క్షమించరాని నేరం. ఖబర్దార్, నేను ఒకటి చెప్తున్నాను, రాజకీయ పరంగా మీరు నిలబడితే నిలబడండి, కలబడండి, అంతేగాని మీరు ఉన్నత వర్గాలు కదా, లేకపోతే మీరు ఇంకొకటి చేద్దాం అనుకుంటే సమాజం చూస్తూ ఊరుకోరు. తెలంగాణ ప్రజలు వివేకవంతులు, ఈ విషయాలలో ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తాము. అక్కడ గెలుపోవటం ఏమైంది అనేది తర్వాత విషయం, కానీ ముందుకు రండి. అక్కడ జరిగినటువంటి ఏదైతే వ్యవహారం ఉందో ఆ సంఘటనలో నేను గమనించినటువంటి అంశం ఏంటంటే, ప్రతి బీసీ బిడ్డ అక్కడ తొలి వెలుగు రఘు గారు కానివ్వండి, సంగన్ రెడ్డి పృథ్వీరాజు గారు, ఉద్యమకారులు కానివ్వండి, ఇలాంటి జర్నలిస్టులు ఎంతమంది బీసీ జర్నలిస్టులు అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఆ ప్రాంతం వరకు మాత్రం అక్కడ ఒక పెట్టుబడిదారి ఇది, తర్వాత అజమాయిషి చేపించేటువంటి వర్గం, ఇక నేను సామాజిక వర్గాన్ని అనట్లేదు, ప్రజలు ప్రజాస్వామ్యంలో అప్పట్లో విప్లవంగా మారినటువంటి పరిస్థితులు ఇలాంటి సంఘటనలే తెలంగాణలో విప్లవాలకు నాంది పోసినాయి. కాబట్టి మీరు రాజకీయ విప్లవం మీరు చూడదలుచుకుంటే మీరు తట్టుకోలేరు దాన్ని. రాజకీయ విప్లవం కాదు, రాజకీయంగా వివేకవంతులుగా ఉన్నటువంటి సమాజాన్ని మాత్రం మీరు ముట్టుకుంటే మాత్రం ఖబర్దార్ చెప్తున్నా, మీ పునాదులతో గదిలిస్తాం మేము. అది ఇందుకే కదా ఇలాంటి అరాచకాల వల్లనే కదా ఇబ్బంది లాంటి వాళ్ళు మావోయిస్టులు అడవిలోకి వెళ్ళి అన్నలుగా మారేది. చూడండి, ఎప్పుడు కూడా అంటే ఇలాంటి సంఘటనలు ఒక వ్యక్తిని అంటే దూరం ఉన్నటువంటి శత్రువు ఎవరు అని గమనించుకొని ఎప్పుడు కూడా పాలక వర్గమే ఇలాంటి సమస్యలకు శత్రువుగానే ఆ కాలంలో భావించారు. సరే, ఆయన ఇవాళ మీరు చెప్పినటువంటి హిడ్మా ఎవరైతే ఉన్నారో మావోయిస్ట్ హిడ్మా, ఒక గిరిజన బిడ్డ, ఒక వ్యక్తి ఒక 10 సంవత్సరాలు ఏదైనా అంశంలో లేకపోతే రంగంలో ఉంటే వాళ్ళు ఒక 20 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇంటి రూపురేఖలు మారుతాయి, తల్లిదండ్రుల ధరించే బట్టల దగ్గర నుంచి కూడా వాళ్ళ ఇల్లు వాకిలు అన్ని మారుతాయి. అత్యంత శోచనీయమైనటువంటి విషయం ఏంటంటే, హిడ్మా తల్లి కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిగతా బంధువులు, కుటుంబ సభ్యులు కూడా ఇవాళ ఆ పరిస్థితి చూసినప్పుడు ఏంటంటే మనకి ఒక షిఫ్ట్, ఒక 40-45 ఏళ్ల కింద భారతదేశాన్ని నేను మళ్ళీ చూసానా అనుకుంటాను. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది వరంగల్లో. నాకు చిన్నప్పుడు స్కూల్ నుంచి ఎప్పుడు కానీ ఒక హాలిడే ఉన్నదంటే అన్నల బంద్ అనేటోడు, అన్నలు బంద్ ఇచ్చిండ్రు, ఇవాళ అన్నల బంధు బడికి పోలేదు, లేకపోతే క్లాసెస్ దగ్గరికి వచ్చి అన్నల బంద్ ఇవాళ మళ్ళీ క్లాసెస్ అయిపోద్దు, స్కూల్ బంద్ చేయించి నుంచి పెట్టాము. అసలు ఇవాళ అన్నలే బంద్ అయిపోయి, ఏమన్నా అన్యాయం జరిగితే అన్నలు వస్తారు మన ఊరికి అనే వాళ్ళు. ఎస్, అన్యాయం జరిగితే అన్నలు వస్తారు అనేటువంటి విషయంలో ఇవాళ ఆ మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్నటువంటి ఆ గ్రామాల చుట్టూ సెల్ టవర్లు వేసి, అసలు అప్పటికప్పుడు రోడ్లు వేసి, అంటే ఒక పెట్టెల్ని కాల్చినట్టు అమానవీయంగా ఏదైతే సనాతన ధర్మము లేకపోతే ఇంకోటి అని చెప్పుకుంటున్నటువంటి బీజేపీ పార్టీ మా వ్యక్తిని అంత దారుణంగా చంపి దహన సంస్కారాలు కూడా చేసుకోనట్టుగా ఆ డెడ్ బాడీని అప్పజెప్పకపోవడము ధర్మానికి విరుద్ధమా సమ్మతమా అనేది వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒకసారి. మీరు అన్నట్టు ఇలాంటి సంఘటన వల్లనే ఒకవేళ హిడ్మా లాంటి వాళ్ళు పుట్టుకొచ్చారు అని అంటే, ఇక్కడ మనము రాజకీయంగా సామాజికంగా ఏదైతే అసమానతలు ఉన్నాయో వాటిని తొలగించడానికి మాత్రం మనం మావోయిస్ట్ కావాల్సిన పని లేదు. ప్రజాస్వామ్యంలో మనకు ఒక
రాజ్యాంగం ఒక హక్కు ఇచ్చింది, భావ ప్రకటన స్వేచ్ఛనిచ్చింది. ఆ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ద్వారా మనం ఖచ్చితంగా నిలబడదాం. ఒకరే ఇవాళ మనం ఒక పిడికిలు అయ్యాము. ఇది ఒక ఉద్యమ రూపం దాల్చింది. ఖచ్చితంగా తొందరలోనే మనం అనుకున్నటువంటి రాజకీయ అసమానతను, సామాజిక అసమానతను రూపుమాపుదాము. కలిసికట్టుగా ముందుకెళ్దాం. ఇప్పుడు ఎవరైనా కూడా ఒక టార్గెట్ ఉండాలి, ఒక గోల్ ఉండాలి. మన ఆత్మ అంతా ఒకటై ఉండాలి. బీసీ వర్గాల ఆత్మ ఒక్కటే అయి ఉండాలి. ఏంటి? పవర్ లోకి రావడము, రాజ్యాధికారము, లేదా రాజకీయ సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానత రూపమాపే విధంగా ఉండాలి. ఆ రాజకీయ ఆర్థిక అసమానతలను రూపమాపడానికి మనం ఏం చేస్తున్నాం? ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎన్ని జేఏసీలు ఉన్నాయి, వీటన్నిటి ఆత్మ ఒకటే అవ్వాలి. అప్పుడే దీని బలం పెరుగుతుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు బీసీ వ్యక్తి అనే వాళ్ళు బీసీలు ఎప్పుడు ఒక జెండా మోస్తూ జై కొట్టాల్సిందేనా? సర్పంచ్ ఎలక్షన్లకి ఇలా ఉంటే అంటే బీసీ వ్యక్తి ఒక సర్పంచ్ అవ్వద్దు, ఎమ్మెల్యే అవ్వద్దు, ఎంపీ అవ్వద్దు, ఎప్పుడు అగ్రకులాల దగ్గర జెండా పట్టుకుని అలా కూలోళ్ళలాగా ఉండాలా? చూడండి, ఇప్పుడు ఇదివరకు ఎట్లా ఉండంటే ఊర్లలో ఎవరైనా ఉన్నత వర్గం వాళ్ళు లేకపోతే పటేల్ అందామా, దొరలు అందామా, మన భాషలో మన యాసలో దొరలు అందామా, పటేల్ అందామా, దొరలు పోయి రెడ్డిలు వచ్చారంటారు. ఇప్పుడు మరి నేను అంటే రెడ్డిలు వచ్చారు, అందరు రెడ్లను లేకపోతే రెడ్డి సామాజిక వర్గాన్ని నిర్ణయించడానికి అది కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. సరే, అధికారాల పార్టీలో ఉన్న వాళ్ళలో మంత్రివర్గంలో రెడ్లు అది వేరే సబ్జెక్ట్. అది ఇప్పుడు మీరన్న భావన ఎప్పుడు ఇట్లనే ఉండాలా, బీసీలు మేము ఇంకా ఇట్లనే మగ్గాలా అని అన్నారు కదా. ఇదివరకు ఆ పటేళ్లు దొరల కాలంలో పటేళ్ళు ఎంతమంది నిలబడ్డా, దొరలు ఎంతమంది నిలబడ్డా కూడా ఒక 20 ఏళ్ల క్రితం కూడా వాళ్ళ వెనుక ఒక గౌడో, ఒక మున్నూరు కాపులో, ముత్రాషోలో, లేకపోతే ఒక యాదవ్ బిడ్డో, ఇంకెవరైనా బీసీ జాతుల వాళ్ళు ఉంటే అన్న నా మీద చెయ్యేసి మాట్లాడతాడు రా. ఒక ఉన్నత వర్గాలకు సంబంధించిన నాయకుడు ఎవరైనా ఉంటే అన్న నన్ను పేరు పెట్టి పిలుస్తాడు రా, అన్న నా భుజం మీద చెయ్యేసి మాట్లాడతారా. నీ భుజం మీద చెయ్యేసి మాట్లాడిందంటే నువ్వు అక్కడికే సమాధి. నీ భుజం మీద చెయ్యేసి మాట్లాడిండానంటే నువ్వు నా ఫాలోవర్ గా ఉండు, నువ్వు రాజకీయంగా ఎదగకు అనే ఒక హింట్ ఇస్తున్నట్టు. సో ఇలాంటి ఒక సామాజిక ఇదిలో మనం బతుకుతున్నాం కదా. వీళ్ళు కూడా ఎట్లా ఫీల్ అయ్యారంటే మొన్నటి దాకా దాదాపు బీసీలో అన్న నా భుజం మీద చేయేస్తాడు, నన్ను పేరు పెట్టి పిలుస్తాడు. భుజం మీద చేయేసినందుకే సంతోషపడదామా? లేదు, నువ్వు కూడా 10 మంది భుజం తట్టి నిలబడే రోజు రావాలి. అక్కడి నుంచి నువ్వు ఎప్పుడైతే రాజకీయంగా బయటకు వచ్చావో నీ భుజం మీద చేయేస్తే సంబరపడ్డావు. అగ్రవర్ణాలు నీ భుజం మీద చేయేసినందుకు నేను పేరు పెట్టి పిలిచిన సంబరపడ్డావు కదా. కాదు, ఆ కాలం నుంచి ఇప్పుడు మనం ఒక సంఘటితం అయ్యాము. ఖచ్చితంగా ఈ మార్పు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీల అత్యధికంగా సర్పంచులు కానివ్వండి, ఇంకా మిగతా ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని గెలుచుకునే దిశగా బీసీ బలాన్ని ఇప్పుడు మనం చాటుతామని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఏదైతే బీసీ వాదం నడుస్తుందో బీసీలు సర్పంచ్ నిలబడడానికి చాలా మంది ముందుకు రావట్లేరు. ఇప్పుడు మామూలు జనరల్ వచ్చింది అనుకోండి, లేదంటే ఎస్సీ ఎస్టీ ఏదైనా వచ్చిన వాళ్ళు ఉంటే రెడ్డిలే వాళ్ళకు పెట్టుబడి పెట్టి గెలిపించి తర్వాత పెత్తనం వాళ్ళు చేస్తున్నారు చాలా ఊర్లలో. దీన్ని ఎలా చూడొచ్చు? అది పూర్తిగా లేదని మనం చెప్పడానికి లేదు, ఉంది వాస్తవానికి అలాంటిది. అయితే ఇక్కడ తెలివి తెచ్చుకోవాల్సింది ఆ నిలబడ్డోడు, ఇచ్చేటోడు కాదు. ఆ తెలివి తెచ్చుకోవాల్సింది నిలబడ్డోడు. ఆ నిలబడ్డోనికి తెలివి రావాలి అని అనుకుంటే ఇప్పుడు విశారదన్ మహారాజు లాంటి వాళ్ళు, పెద్ద మనుషులు ఎవరైతే సమాజానికి ఒక మార్గదర్శకంగా ఉన్నారో, దిక్సూచిలాగా. సో ఇలాంటి వాళ్ళు కొట్లాడేది ఏంటంటే నువ్వు ఒకరి కింద ఉండకు. నీ సామాజిక వర్గం ఎప్పుడైతే పవర్ లోకి వస్తుందో, ఉన్నటువంటి అధికార పీఠం మీద ఎప్పుడైతే ఉంటావో అప్పుడే నీ అసమానతలు రూపుమాపుతాయి. అది ఏ సామాజిక వర్గమైనా, బలహీన వర్గాలు ఏదైనా కానివ్వండి. ఇక్కడ మీరన్నట్టు వాళ్ళే పెత్తనం చేస్తున్నారు, పేరుకు వీళ్ళని కూర్చోబెట్టి వీళ్ళే పెడుతున్నారు అన్నప్పుడు ఆ జ్ఞానము లేకపోతే ఆ వివేకము, విచక్షణ అది తీసుకునేటోడుకు ఉండాలి, ఆ పైన కింద నిలబడ్డానికి ఉండాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందులపై కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. తాగేడు ఒక దేవుడు, 2 పెళ్లి చేసుకున్న ఒక దేవుడు, పెళ్లిగాను ఒక దేవుడు, ఎల్లమ్మ ఒక దేవుడు, పోచమ్మ ఒక దేవుడు అని మాట్లాడు. మరి ఇదే ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి గారు ఏమనాడ రాజన్న మీద, కోరేళ్ళ మల్లన్న మీద మరి ఒట్లేసి గెలిచాడు కదా. ఇప్పుడు ఇందులో ఎందుకు కించపరుస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు? మీరు సోషల్ మీడియాలో ఎలా తయారైందంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడింది ఎవరికి అనుకూలంగా వాళ్ళు కట్ చేసి వేసుకున్నారు. ఆయన ఏం మాట్లాడాడు? రాజకీయంగా మనం నడుస్తున్నప్పుడు, మనం ముందుకెళ్తున్నప్పుడు కాళ్ళల్లో కట్టబెడతారు, మనం తీసి మనం మళ్ళీ పడ్డా లేచి నిలబడి ముందుకెళ్లాలనేటువంటి అంటే ఒక మోటివేషన్ పరంగా మాట్లాడారు. ఆ క్రమంలో రాజకీయంలో వాళ్ళని నమ్ముకుని నన్ను ఎవరు ఎంకరేజ్ చేస్తలేరు అనుకోకుండా నువ్వు నమ్ముకుంటూ ముందుకెళ్ళి మనం దేవుణ్ణి నమ్ముకుంటాము. రాజకీయంలో అందున ఇది ఒక జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఇక పార్టీలో రకరకాల వాళ్ళు ఉంటారు, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. ఈ నమ్మిన వాళ్ళల్లో కూడా బయట మనకి అంటే జనరల్ గా మన హిందూ ఇదిలో దేవుడు ఎలాగైతే హనుమానో లేకపోతే ఎల్లమ్మ, దుర్గమ్మ, మైసమ్మ, ఇట్లా పోచమ్మ అందరు ఉంటారు కదా. అంటే మందు దాగేటోళ్ళు కొన్ని దేవతలకు మనం కొన్ని బలిస్తాం.
మందు ఏదో కళ్ళు శాఖమో ఇంకోటి పోసినాక బలిస్తాం అంటే ఒక్కొక్క అంశానికి ఒక్కొక్కటి ఆయన ఎగ్జాంపుల్ గా చెప్పింది తప్ప ఆయన కించపరచలే హిందూ అసలు కించపరచలేదు, కించపరిచే వ్యక్తిత్వం ఆయనది కాదు. ఎందుకంటే ఆయన మొహం మీద ముఖ్యమంత్రి అయినా కూడా అన్ని వర్గాలకి హోదాలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న మనిషి నుదుటను కుంకుమ ధరిస్తాడు. ఆయన హిందుత్వం గురించి మనం మాట్లాడతాం, ఎందుకంటే అది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా కొందరికి లేదు. ముఖ్యమంత్రిగా ఆయన ఒక మోటివేషన్ పరంగా మీరు నిరాశ పడొద్దు, మీరు కింద పడ్డా లేచి నడవాలి, ఎవరైనా కాళ్ళలో కట్టబెట్టినా కూడా మళ్ళీ మనం ఆ మోటివేషన్ తోటి ఆత్మస్థైర్యం తోటి నిన్ను నువ్వు నమ్ముకొని రాజకీయాల్లో నడవాలని చెప్పింది తప్ప అది వక్రీకరించబడినటువంటి వ్యాఖ్య. అందుకే హిందువులకు ఎంతమంది 3 కోట్ల దేవుళ్ళు ఉండరు అని చెప్పి మాట్లాడా. 3 కోట్ల మంది దేవుళ్ళు ఉంటే 3 కోట్ల మంది దేవుళ్ళలో నమ్మినోడికి నమ్మనోడికి లేకపోతే మన నమ్మకాలు ఏదైతే ఇప్పుడు గ్రామ స్థాయి మనకు గ్రామ దేవతలు ఉంటారు, అట్లనే హనుమంతుడు లేకపోతే ఇదే లక్ష్మీదేవి అదే దేవత రూపంలో ఎన్నో రూపాలు ఉంటాయి, ఎల్లమ్మ, పోచమ్మని, మైసమ్మని, దుర్గమ్మని, సో ఇన్ని దేవతలు ఉంటాయి కదా. లక్ష్మీదేవి ఒక రకంగా అయితే ఈ ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మలకు మనం కొన్ని బలిస్తాం కదా, ఆ ఉద్దేశంతో చెప్పింది తప్ప అంటే ఒకటి ఇప్పుడు వక్రీకరించదలుచుకుంటే దేనైనా వక్రీకరిస్తారు. వాళ్ళు మాట్లాడితే నీతి, అవతలోడు మాట్లాడితే భూత అయినప్పుడు చెప్పాలనుకున్నప్పుడు అట్లా డ్యామేజ్ చేయాలనుకున్నప్పుడు దానికి ఏదైనా వాళ్ళకు తక్కువ కాదు, ఒక అంశం కావాలి వాళ్ళకి. కాబట్టి అది వక్రీకరించబడినటువంటి వాక్య. అసలు అది నేను బలంగా నమ్ముతున్నాను ఏంటంటే ఒక విధంగా చాలా అంటే విడమర్చి చెప్పాడు విషయాన్ని ఆయన. రాజకీయంగా ఎవరైనా లో అవుతున్నప్పుడు, ఎవరు ఎంకరేజ్ చేయట్లేదని భావనలో ఉన్నప్పుడు, లేకపోతే విత్ ఇన్ పార్టీ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసుకునే విధానంలో ఆయన పాటించినటువంటి మైండ్ సెట్ ని, ఆయన పాటించిన వ్యూహాన్ని ఆయన బహిర్గతంగా ఒక మోటివేషన్ గా చెప్పాడు. అంటే ఎవరైనా హిందూ దేవుల గురించి మాట్లాడతారు, మరి ముస్లిం గురించి, మసీదు గురించి ఎవరు మాట్లాడరు, క్రిస్టియన్స్ గురించి మాట్లాడరు. అయ్యప్ప స్వామి ఒక వ్యక్తి పోలీస్ ఆఫీసర్ అయ్యప్ప స్వామి మాలేసుకుంటే అతన్ని ఎలా మాట్లాడో తెలుసు. మొన్న అయ్యప్ప స్వాములు కూడా డీజీపీ ఆఫీస్ మీద ముట్టడి చేశారు. ఎందుకు ప్రభుత్వాలు మారినా కానీ హిందువుల పట్ల ఎందుకు మారట్లే? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఒక్కొక్క రిలీజియన్ కి ఒక్కొక్క కట్టుబాట్లు ఉంటాయి, ఒక్కొక్క ఆచారం ఉంటది. ఆ పరంగా ఇప్పుడు అయ్యప్ప మాలలు వేసుకునేటువంటి మాసం కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఆచారాన్ని బట్టి, వాళ్ళ ధర్మాన్ని బట్టి వాళ్ళు ఆ మాల వేసుకుంటారు, నడుస్తారు. నేను హిందువుగా నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మాల వేసుకుని ఏదైతే డిపార్ట్మెంట్ లో హోమ్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి మీరు ప్రేయర్ గా ఈ రకమైనటువంటి ఒక నోటీసులు ఇచ్చో లేకపోతే భయాందోళన గురి చేయడం కాకుండా పైనుంచి కూడా మాల ధరించినటువంటి ఆ వ్యక్తి ఎలాంటి సామాజిక వర్గంలో లేకపోతే ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నా కూడా తనకు ఉండాల్సినటువంటి ఆ స్వేచ్ఛ ఉంటేనే బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒకటి చెప్తున్నానండి, ఇంకా 100 ఏళ్ళు అయినా కూడా మన భారతదేశంలో దేవుడు, స్త్రీ, కులం ఈ 3 కూడా ఉంటాయి. సో ఆ ఆచారాలని మనకి వేలతో సహా పాతుకుపోయి ఉన్నాయి కాబట్టి ఈ 3 వేటిని టచ్ చేసినా కూడా ఇబ్బంది. నువ్వు దైవం రూపానికి వెళ్ళినా, స్త్రీ జోలికి వెళ్ళినా, లేకపోతే కులపరంగా అయినా కూడా ఈ 3 ఏ జోలికి వెళ్ళినా కూడా అది ఒక రకమైనటువంటి విధ్వంసంలాగా ముందుకెళ్తుంది, కొట్లాటలకు దారితీస్తుంది. సో ఈ 3 అంశాల్లో మనం కాస్త సెన్సిటివ్ గా, సున్నితంగా దాన్ని పరిష్కరించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. మేడం, ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం, బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ, ఏదైనా కాంగ్రెస్ అనేది అనవసరం, ప్రభుత్వాలు ఎన్ని మారినా ముస్లింలకి ఇస్తారు, క్రిస్టియన్స్ కానుకని ఇస్తారు. మరి హిందువులకి అయ్యప్ప స్వాములు ఏటా కొన్ని లక్షల మంది అయ్యప్ప స్వాములు మాలలేస్తారు. మరి వీళ్ళకి ఎందుకు భిక్ష, అన్నదానం అనేది ఏ ప్రభుత్వం వచ్చినా ఎందుకు చేయట్లే? రెండు కులాల వాళ్ళకి ఇస్తున్నారు, మతాల వాళ్ళకి. మరి హిందువులకు ఎందుకు ఇయట్లే అసలు గవర్నమెంట్ తరఫున? చూడండి, మైనారిటీ వర్గాలు వాళ్ళకు ఉండేటి నాకు తెలిసి 2-3 పండుగలు. ఆ ఇరు సామాజిక వర్గాలకు 2 రిలీజియన్స్ కూడా ఒక 2-3 పండుగలు ఉంటాయి. సో ఏంటంటే వాళ్ళు మనలో భాగము, సపరేట్ గా చూసే సమాజం అయితే కాదు ఇది. సో కొన్ని రాజకీయ పరంగా, కొన్ని ఓట్ల పరంగా కావచ్చు, ఇంకొక పరంగా కావచ్చు, కానీ ఇక్కడ దేశంలో బలమైన జాతి ఏదైనా ఉంటే ఖచ్చితంగా అది హిందువులు. కొంతమంది అయ్యప్ప స్వాములు అడగడం జరిగింది, వాళ్ళందరికీ ఇస్తారు. మరి ఏ ప్రభుత్వాలు మారినా ఎందుకు అయ్యప్పలకు కనీసం ఒక్కరోజైనా భిక్ష పెట్టలేకపోతున్నారు? సంవత్సరంలో మనకి ఎన్నో పండుగలండి. ఇప్పుడు మనకు ఒకరు పెట్టాల్సిన అవసరం లేదని బలంగా చెప్దాం, మనకు పెట్టమని అడగడం వద్దు. మనకున్నటువంటి బలమైన ఆచారాన్ని, బలమైన ధర్మాన్ని యాచించి కాకుండా పాటించి చూపిద్దాం అంటున్నా. యాచించడము అనేది మనకు అవసరం కూడా లేదు అని చెప్తున్నా. దాన్ని మనం పాటిస్తున్నాం. మనం 10 మందికి పెట్టే స్థితిలో ఉన్నాం, పెట్టే స్థితిలోనే ఉంటాం. ఆ ఉన్నటువంటి కల్చర్ను ప్రకృతి పరంగా, ధర్మం పరంగానో
లేకపోతే మనకున్నటువంటి భారతదేశం మనకు నేర్పించినటువంటి ఈ కల్చర్ పరంగానో మనం దాన్ని కాపాడుకుంటాం ఖచ్చితంగా. దాంట్లో కొన్ని ఆరోగ్యపరమైనటువంటి కూడా మనం శరీరానికి మేలు చేసేటి ఉంటే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్కటి మనం పాటించడం. సో మనం ఖచ్చితంగా పాటించే దశలో ఉందని తప్ప మనం ఒకరిని అడుక్కునే స్థితిలో మనం లేము, మనం ఉండము అని చెప్తున్నాం. ప్రజా ప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందా, లబ్ధి చేసిందా? చూడండి, ప్రజలు మోసపోయారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. గత ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ చెక్కు చెదరకుండా ఉంది కాబట్టి రూరల్ ఓట్ బ్యాంకింగ్ ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో ఆ రూరల్ పరంగా ఉన్నటువంటి ఓట్లు, రూరల్ పరంగా ఉన్నటువంటి ఆ గ్రామీణ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా తమకు దక్కాల్సిన చిన్న చిన్న అంశాలు, చిన్నటువంటి స్కీమ్స్ లేదా స్వేచ్ఛను కోల్పోయి బతుకుతున్నటువంటి చాలా మంది టిఆర్ఎస్ కార్యకర్తల తిరుగుబాటే ఇవాళ టిఆర్ఎస్ కార్యకర్తలను టిఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని వాళ్ళు భావించిండ్రు. స్వయంగా వాళ్ళే ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని సగం బలపరిచిండ్రు. కాంగ్రెస్ పార్టీ అయితేనే మళ్ళా అందరికీ న్యాయం జరుగుతుందని అనుకున్నారు. కాబట్టి గత ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి కాంగ్రెస్ ని ఎన్నుకున్నారు. గత ప్రభుత్వం మోసం చేస్తే ప్రజలు మరి సారే రావాలి కారే కావాలని ఎందుకు అంటున్నారు? మరి పాట రాసిన వాళ్లకు వ్యక్తి అభిమానం అది. చూడండి, రాజకీయంగా వేరు, వ్యక్తి అభిమానం వేరు. నేను చెప్తున్నాను, నేను ఒక విద్యార్థి నాయకురాలుగా నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీ. అంటే గుర్తించింది, అవకాశం వాళ్ళేదో ఇస్తే నేను ఇది కాదు, నన్ను గుర్తించింది. కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఒక అమ్మాయి గొంతుక ముందు ఉండాలి, ఎందుకంటే ఆడపిల్లల ఉద్యమాలకు ముందుకు రావట్లేదు అని చెప్పి, జై తెలంగాణ అనే ఒక గట్టి వాయిస్ ఉండాలని చెప్పి ఆ నినాదాన్ని బలపరచడానికి, ఆ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లి మనం సాధించుకోవాల్సినటువంటి రాష్ట్రంలో మనకు దక్కాల్సినటువంటి విషయాలే కానివ్వండి అన్ని మమ్మల్ని ఎడ్యుకేట్ చేసి మా ప్రొఫెసర్లు మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు. రాజకీయంగా నాకు టిఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది, నేను సదా రుణపడి ఉంటాను. రెండవది, మీరు అన్నట్టు సారే రావాలి కారే రావాలి అని అంటే ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో ఒక బలమైన గొంతుక, బలమైన నినాదము కేసీఆర్ గారు చేసిండ్రు. అయితే దీన్ని మార్కెటింగ్ చేసుకొని ఆస్తులు సంపాదించిన మాట బహిర్గతంగా ఉన్న వాస్తవమా కాదా? మీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో ఏ ఒక్క రోజున పాల్గొన్నాడా? చూడండి, రేవంత్ రెడ్డి గారు గత ఇంటర్వ్యూలో కూడా ఆయనే చెప్పారు స్వయంగా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీ ఎత్తుకున్నటువంటి స్టాండ్ ఏంటి, ఖచ్చితంగా ఆయన ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ స్టాండ్ ఎత్తుకున్నారు. అది గతం. కానీ నేనేమంటున్నా, ఇప్పుడు అదే తెలంగాణకి మీరన్న లైనే తీసుకుందాం. రేవంత్ రెడ్డి గారు జై తెలంగాణ అనలేదు, తెలంగాణకి సపోర్ట్ చేయలేదు, ఓకే. కానీ నేను తెలంగాణ ఉద్యమకారినిగా తెలంగాణ ఉద్యమానికి జై కొట్టింది ఎవరో తెలుసు, నై కొట్టింది ఎవరో తెలుసు. కానీ ప్రజలు తిరుగుబాటు చేసి ఏ పార్టీలను భూస్థాపితం చేశారో కూడా తెలుసు. బలపడ్డటువంటి టిఆర్ఎస్ పార్టీ తెలంగాణకు ఒక గొంతుగా, తెలంగాణకు ఒక ఆత్మ అనుకున్నాము. కానీ కొన్ని వర్గాలను లేకపోతే కొంతమంది నయవంచన చేయడం వల్ల మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి గారిని ఇదే కాంగ్రెస్ పార్టీ తరపున, పిసిసి ప్రెసిడెంట్ గానే ఉన్నారు కదా ఆయన ముఖ్యమంత్రి కాకముందు, కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడానికి కారణము ఆ గతం మనం మర్చిపోకూడదని నేను చెప్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ప్రజలు మార్పు కావాలనుకుంటూ మార్పు వచ్చింది. మార్పు ఏంటి అంటే పేద ప్రజలకి హైడ్రా రూపం తీసుకొచ్చి పేదల ఇల్లు కూలగొట్టడమేనా? హైడ్రాని పూర్తిగా వక్రీకరించి, అంటే ఏ స్కీమ్ తీసుకొచ్చినా లేకపోతే ఒక అంశం మనం తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా అందులో ప్రకృతిని కాపాడే ధర్మం కూడా ఉంటది. ప్రకృతిని కాపాడేలలో చెరువులు కుంటలు కాపాడాల్సినటువంటి బాధ్యతను, కబ్జాదారులను, కబ్జా చేసిన ల్యాండ్ ను కాపాడే విధానాలు తీసుకొచ్చినటువంటి హైడ్రాను అది వక్రీకరించబడ్డది. ఇప్పుడు స్వయంగా 4-5 కాలనీలో బతుకమ్మ కుంట కానివ్వండి, లేకపోతే ఇంకొన కొన్ని కాలనీస్ లో చెరువులు కుంటలు ఏదైతే కాపాడబడ్డాయో, కాలనీలో ఉన్న 60-70 ఏళ్ళ వృద్ధులు, పెద్దవాళ్ళు, పెద్ద మనుషులు ఒక ప్లకార్డు పట్టుకొని హైడ్రాకు ధన్యవాదాలు చెప్తున్నారు. ఇది ఇంతకు మించి ఒక ప్రోగ్రెస్ 2 ఏళ్ల కాలంలో ఇంతకు మించినటువంటి ఒక మంచి పని చేసి వెంటనే ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ను ప్రజలే స్వయంగా ప్రభుత్వాలకు అందించేటువంటి స్కీము అన్ని స్కీముల కంటే కూడా హైడ్రానే గొప్పదని నేను చెప్తున్నాను. హైడ్రా మంచిదే కానీ అది ఓన్లీ పేదవాడికి అంకితం అవుతుంది, పెద్దోడి దగ్గరికి పోవట్లేదు. అది పెద్దోడి దగ్గర పోతే ఎట్లా అంటారు, పేదవాళ్ళ దగ్గర. ఇదే పొంగులేట్స్ యూనివర్సిటీ మరి బఫర్ జోన్ లో FTL ఉంది, ఎందుకు కూల్చట్లే? చూడండి, నోటీసులు ఇచ్చి ఉంటారు. రెండవది, మీరు అన్నారు పేదవాళ్ళ మీదనే ఈ హైడ్రా వెళ్తుందని చెప్పి. పేదవాళ్ళ మీద కాదు, అక్కడ ల్యాండ్, చెరువులు, కుంటల దగ్గర ఉన్న కుంటను కాపాడే ఇదిలో ఆ చుట్టుపక్కల ఎవరైతే ఆ గుడిసెలు వేసుకొని ఉంటారో లేకపోతే టెంపరీ కట్టుకొని ఉంటారో అవి నిర్మూలించారైతే దేన్ని ఫర్దర్ గా ఈ కుంటను భవిష్యత్ తరాలకు అందించాలని మనం ఇక్కడ వ్యక్తుల వరకే కొద్ది మంది సామాజిక వర్గానికి వరకు మనం గనుక ఆశిస్తే అక్కడికి బలహీన పడుతుంది. మనం ఎత్తుకున్న ఏదైనా నినాదాలు కానీ ఏది కానివ్వండి, కొంత ప్రోగ్రెస్, కొంత కాలం రిజల్ట్ వరకు రిలీఫ్ కోసం చూస్తే అసలు విషయం మరుగున పడుతుంది. అట్లా కాకుండా
ఖచ్చితంగా చెరువులను కుంటలను కబ్జా పెట్టినటువంటి భూములను ప్రభుత్వ భూములను కాపాడే ఇదిలో హైడ్రా ఖచ్చితంగా ఇంకా మంచి ప్రోగ్రెస్ సాధించి భవిష్యత్తులో ఈ హైడ్రాకు సంబంధించి ప్రజలే ఒక మంచి ప్రోగ్రెస్ రిపోర్ట్ ని ప్రభుత్వాలకు ధన్యవాద రూపంలో ఇస్తారని కూడా నేను గట్టి విశ్వాసంతో ఉన్నాను. ప్రభుత్వ ల్యాండ్ కబ్జా చేసిన కూలగొడితే తప్పు లేదు. 40 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి అప్పుడు పర్మిషన్ ఇచ్చారు, అన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు కూల్చడం ఎంతవరకు కరెక్ట్? అలాంటి వాళ్ళకి ఎలా న్యాయం చేస్తారు అసలు? ఇప్పుడు మనకి మూసీ నది ప్రక్షాళన కానివ్వండి, లేకపోతే మీరు చెప్తున్నటువంటి మిగతా ఏరియాలో హైడ్రా ఏదైతే ముందడుగేసిందో సున్నపు చెరువే కానీ ఖచ్చితంగా ఆ సంబంధించినటువంటి చెరువులకి కుంటలకి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే నిర్వాసితులు ఉంటారో చాలా మందికి కూడా ప్రభుత్వం ఒక ఉద్యోగం ఇచ్చో లేకపోతే ఫర్దర్ గా పునరావాస కేంద్రాలు అనేది చూపించింది. పునరావాస కేంద్రాలు చూపించకుండా చేస్తే మీరు అన్నట్టు అదొక రకమైనటువంటి ఇబ్బంది పెట్టే విషయం. ప్రభుత్వం ఒక పని చేసి దానివల్ల ఎవరైనా నష్టపోతున్నారంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఆల్టర్నేట్ చూసే ముందుకెళ్తుంది. అట్లా ఆల్టర్నేట్ చూసి ముందుకెళ్లిన పథకాలలో ఫస్ట్ ది హైడ్రా. ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు. ఆ కక్షతోనే కేటీఆర్ ని కూడా జైలు పంపాలని చెప్పి ఈ కార్ రేస్ ది తెరపైకి తీసుకొచ్చారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అంటారు. పేదోడి కడుపు నింపే పని ఏదైనా కూడా 10 తరాలకు గుర్తుంటది. కళ్ళకు కనువిందు చేసి ఈ కార్ రేసులు సరే మనం ఒక జనరేషన్ లో ఉన్నాము, అన్నీ ముఖ్యమే, మంచి విషయాలే ఈ కార్ రేస్ కాకపోతే ఇంకొకటి కానీ దాంట్లో జరిగింది ఒక మంత్రిగా నువ్వు కేబినెట్ ఆమోదం లేకుండా రిలీజ్ చేసినటువంటి ఫండ్ మీద జరిగే తప్ప దాని మీద వ్యక్తిగతంగా ఏం జరగట్లేదు కదా. ఆయన ఎవరో వ్యక్తిగతంగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉంటే అమెరికాలో ఇంకెక్కడ ఉద్యోగం చేసుకుంటే రామన్న గారి మీద ఎలిగేషన్ ఉండదు. నువ్వు మంత్రిగా ప్రజా సొమ్మును ప్రభుత్వాల సొమ్మును దుర్వినియోగపరచను అని చెప్పి నీ మీద ఆరోపణ ఖచ్చితంగా విచారణ జరిగి మీరు అన్నట్టు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకి పంపించిండ్రు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కేటీఆర్ ని కూడా అరెస్ట్ చేసి పంపుతున్నారు. ఈ అరెస్టుల పర్వం ఒకరి మీద ఒకరికి కక్ష సాధించుకోవడానికి మీ పర్సనల్ పంచాయతీలు కాదు. ఇది బరాబరిగా ఎవరైనా సరే ఇటు వాళ్ళైనా అటు వాళ్ళైనా కూడా ఒక అవినీతి ఆరోపణ వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే దమ్ముందా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి? అరెస్ట్ చేసేది వచ్చి ఇంటికి వెళ్ళేది రేవంత్ రెడ్డి గారు కాదు. చట్టం అనేది ఆ డిపార్ట్మెంట్ పరంగా ఆయన మీద రేపు పొద్దున ఎలాంటి కేసు అది ఎటు విచారణ జరిగి ఎటు వెళ్తుందో ఖచ్చితంగా దాని పరిణామం ఏ విధంగా రూపుదాల్స్తే ఆ పరంగా ముందుకెళ్తుంది. అంతేగా తప్ప నేను బరాబర్గా మళ్ళీ తెలంగాణ జై తెలంగాణ నేను చేసిన తప్పులన్నీ నేను జై తెలంగాణ నినాదంతో నేను దాన్ని మేకప్ వేస్తా అంటే కుదరదు ప్రజాస్వామ్యంలో. సాహితీ యాదవ్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? సాహితీ యాదవ్ రాజకీయ భవిష్యత్తు ఖచ్చితంగా నేను కింది నుంచి కూడా నేనేం వాళ్ళ వీళ్ళ దగ్గర చందాలు తీసుకోనో లేకపోతే నాకు వాళ్ళు వీళ్ళు పెద్ద దిక్కని చెప్పుకొని రాలేదు. నేను పుట్టి పెరిగిన వాతావరణం, నేను పుట్టి పెరిగినటువంటి వరంగల్ జిల్లా, నేను చదువుకున్న కాకతీయ యూనివర్సిటీ, లేదా నేను చిన్నప్పటి నుంచి చూసినటువంటి విప్లవోద్యమాలు ప్రజా ఉద్యమాల్లోంచి నేను నేర్చుకున్నా కాబట్టి నా రాజకీయ భవిష్యత్ అనేది ఖచ్చితంగా ఒక 10 మందికి ఉపయోగపడి 10 మంది మెచ్చుకునే ఒక బీసీ బిడ్డగా, ఒక యాదవ్ బిడ్డగా, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా నా గురువులకి నా ప్రాంతానికి నన్ను ఏదైతే పార్టీ గౌరవిస్తుందో ఆ పార్టీకి నా పరంగా కూడా నా రాజకీయ భవిష్యత్తు ఖచ్చితంగా 10 మందికి ఉపయోగపడే విధంగా నిక్కచ్చిగా నిజాయితీగా ఉంటానని చెప్పి నా విశ్వాసం. ప్రజాస్వామ్యంలో బుల్లెట్ గొప్పదా బ్యాలెట్ గొప్పదా? ఖచ్చితంగా బ్యాలెట్ గొప్పది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ఫస్ట్ విడత 11వ తారీఖు ఉన్నాయి. మీరు బీసీలకి ఏం చెప్పదలుచుకున్నారు? స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు నేను ఒకటే చెప్తున్నాను, డబ్బు దశకం డాబు లేకపోతే ఏదైతే గాంభీర్యం ప్రదర్శించి సంపద ప్రదర్శించేటువంటి వర్గాలకు కాకుండా పిలిస్తే మీ అన్ననో లేకపోతే మీ తమ్ముడనో ఊర్లో కలివిడిగా మనం అందరం కూడా ఊర్లో బంధాలతో పిలుచుకుంటాం. అట్లాంటి వారెవరైనా అట్లాంటి వ్యక్తి ఆ పలానా పదవి కోసం పలానా దీనికోసం పోటీ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ మనిషికి మీకు నమ్మకం ఉన్న మనిషికి వాడు పేదోడైనా సరే వీడు నా కోసం పనిచేస్తాడు, ఆపద వచ్చినా లేకపోతే రావాల్సినటువంటి ఏదైనా పథకం దక్కకపోయినా ప్రభుత్వానికి మీకు మధ్య వారధిగా ఉంటాడు ఆ మనిషి లేదా ఆ మహిళ అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పేదోళ్ళ బీసీలా అని చూడకుండా మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని మీకు ధర్మంగా మీరు ఇచ్చినటువంటి పదవిని పరిపూర్ణంగా ధర్మంగా ఎవరైతే నిర్వర్తిస్తారో అలాంటి వ్యక్తులకు పట్టం కట్టి మీరు ఒక మెసేజ్ గ్రామీణ ప్రాంత ప్రజలంతా కూడా మీరు ఒక మెసేజ్ ఇవాళ తెలంగాణ సమాజానికి తెలుగు సమాజానికి ఇవ్వాలని కూడా నేను మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.